మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలో పాల్గొని ఆశీర్వాదనాలు స్వీకరించారు. అనంతరం గోవా రాష్ట్ర గవర్నర్గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజుతో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గవర్నర్ పదవి ఉత్తరాంధ్రకు గర్వకారణమని, అశోక్ గజపతి రాజు మరింత పురోగతిని సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఈరోజు స్వామివారిని ప్రతివారం దర్శించుకుంటూ అలవాటు. మా అబ్బాయి మ్యారేజ్ సందర్భం కూడా రావడం జరిగింది. అనుకోకుండా పెద్దలు అశ్వగతురాలు కూడా కలవడం జరిగింది. ఆయన దేశంలోనే ఒక అత్యంత నిజాయితీపరుడు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు గవర్నర్ పదవి అనేది చాలా సంతోషం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దేశ ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. మన ప్రాంతం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వారు ఎన్నో వేల ఎకరాల భూములు దానం చేయడం కాకుండా పేద ప్రజానికానికి సింహాచల దేవస్థానం అభివృద్ధి చేస్తున్నారు కానీ, ఈ ప్రాంత అభివృద్ధి చేస్తున్నారు కానీ వారు ఎన్నో, వారు కానీ వారి పూర్వీకులు, వారి నాన్నగారు కానీ, వారి అన్నగారు కానీ, వారందరూ ఎన్నో బాధ్యతలు మంచి గొప్ప కుటుంబం, గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి వారందరూ ముందే మన కంబ డర్బాబు వచ్చారు ఈ ప్రాంతం నుంచి.